ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ తప్పిస్తాడా? అప్పటికి 45 మందిని నెల్లూరు జైలుకి పంపించారు, రకరకాల జైలుకు పంపించారు, 94 మంది మీద కేసు పెట్టారు. నాకు తెలిసి చాలామంది హైకోర్టుకి వెళ్ళారు. మిగతా 94 మందిలో 45 మంది, మిగతా దాదాపు 50 మంది ఇంకా కేసులు నడుస్తూ ఉన్నాయి. జిల్లా కోర్టు అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు సెట్ కేసు నడుస్తూ ఉంది. ఇక్కడ మీరు లోయర్ కోర్టుకి వెళ్ళి మీకున్నటువంటి అంశాల మొత్తాన్ని లోయర్ కోర్టులో చెప్పమన్నారు. లోయర్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. కేసు నడుస్తున్న సమయంలో సత్యవర్ధనం నిజం చెప్పాడని సత్యవర్ధన్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని మొత్తాన్ని భయకంపితులను చేసి రాజ్యం మా చేతిలో ఉంది, పోలీసు మా చేతిలో ఉంది, చట్టాలు ఎవరికి కావాలి, జడ్జిలను ఎవరికి చేస్తాడు? సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, జిల్లా కోర్టుకి వెళ్ళినా, లేకపోతే స్పెషల్ కోర్టుకి వెళ్ళినా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. రాక్షస రాజ్యమా, లేకపోతే క్రూరమైనటువంటి ఆలోచన విధానమా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఒక భయకంపితులు చేసే విధానమా? కోర్టులు అంటే లెక్కలేదా? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం లోయర్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. బట్ వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? యూ పీపుల్ ఆర్ నాట్ కేరింగ్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్. మిమ్మల్ని ఏమనాలి అంటే మీరు ఏ రాజయోగంలోకి వెళ్తున్నారని చెప్పాలన్నా? గతంలో కేసు పెట్టినవాడు దొరకకపోతే సాక్ష్యం చెప్పడానికి వచ్చేవాడిని చంపేసేవాళ్ళట. అంటే సాక్ష్యం చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళని ఈరోజు మీరు అంటాడుతూ ఉన్నారు. కేసు పెట్టకుండా పెట్టడం చెప్పినవాడు నాకు తెలియదు బాబు అని తప్పుకున్నాడు. జడ్జి ముందు రికార్డ్ అయిపోయింది. కానీ మీకు చట్టం అంటే లెక్కలేదు. ఏ కోర్టు అయినా సరే హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ లెక్కలేదు. మీకు పోలీసుల్ని కొంతమంది బలగాన్ని మీ ఏజెంట్లుగా పెట్టుకొని, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, పోలీసుల్ని జనరల్గా మేము అనదలుచుకోవట్లేదు, కొన్ని సెక్షన్లు తెలిసినటువంటి వాళ్ళని ఏ విధంగా బెదిరించవచ్చో, ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చో, కోర్టుల్లో కేసులున్నా సరే ఈ విధమైన ధైర్య సాహసాలతో వీళ్ళు ముందుకెళ్తున్నారు, వీళ్ళని గొండాలా అనాలనా, లేకపోతే వీళ్ళు కక్షని ఇంకా పెంచుకుంటున్నారు అనాలనా, లేకపోతే వీళ్ళకి చట్టం మీద ఏమాత్రం గౌరవం లేదనాలనా, లేకపోతే వీళ్ళ పరిపాలనకి పనికి రానటువంటి వ్యక్తులు అనాలనా, పార్టీలు అనాలనా? ఈరోజు చట్టం మనకి అనేకమైన అంశాల్లో కాపాడటానుకున్నది. ప్రజల హక్కుల్ని, మనిషి హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని, మాట్లాడే స్వేచ్ఛని, ఒకవేళ ఎక్కడైనా ఏమైనా జరుగుంటే కేసులు పెట్టుకుంటే కోర్టుకి వెళ్ళే హక్కుని, కోర్టులో జడ్జిమెంట్ వచ్చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రలోభపెట్టి బెదిరించి ఇంటికెళ్ళి గుంపులుగా వెళ్ళి మీ కొడుకు మళ్ళా వచ్చి నిజం చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాం. ఎక్కడున్నామండి? చంపుతారా మీరు? ఒకవేళ వంశీని మీరు అరెస్ట్ చేసుకుంటారేమో, చేసుకోండి, బట్ చట్టబద్ధంగా చేసుకోండి. అతను సుప్రీంకోర్టు దాకా, తను చాలామంది వెళ్ళున్నారు. సుప్రీంకోర్టులో మీరు, సుప్రీంకోర్టు ఎక్కడో ఢిల్లీలో ఉంది కదా, ఇది గన్నవరం మా అడ్డా అనే ఆలోచనకి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. ఎందుకో నాకు తెలిసి గన్నవరం ఈరోజు రాష్ట్రం మొత్తంలో వార్తల్లోకి వచ్చింది. వంశీని అరెస్ట్ చేసినందుకు కాదు, చట్టాన్ని ఏమాత్రం ప్రభుత్వం లెక్క చేయనందుకు. రాజ్యం చట్టంలో భాగమే, ప్రభుత్వం చట్టంలో భాగమే. డోంట్ థింక్ దట్ యు ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ మై డియర్ రూలర్స్. నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు మీరు అధికారంలోకి. ఇట్ డజంట్ మీన్ మీరు పగబట్టి కక్ష తెచ్చుకుంటామంటే ప్రజలు ఊరుకోరు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం, చట్టాలు ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ప్రజాస్వామ్యవాదులుగా. కానీ మీరేం చేస్తున్నారంటే, గతంలో 5 సంవత్సరాల ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నారు. పేద ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. పేదలు 40% జగన్తోటే ఉన్నాడు కాబట్టి జగన్ని ఏదో ఒక విధంగా పేద ప్రజల మనసుల్లోంచి తీసేయాలని చెప్పి మీరు బెదిరించే మార్గాల్లో ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారు. 45 మంది నెల్లూరు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇదే కేసులో మీరు
ఒక్కడైనా మీ వైపు మార్చుకోగలిగారా? రాటుదేరిపోయారు. వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఇంకా చట్టం ప్రకారం కోర్టుల్లో పోరాడుతున్నటువంటి వాళ్ళు ఎక్కడా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి లొంగే అవకాశం కూడా లేదు. అలాంటి ఉక్కు మనుషులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వంశీని అరెస్ట్ చేసి వంశీకే దిక్కులేదు, మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి అనే ఒక ఎగ్జాంపుల్ మీరు పంపాలని చూస్తున్నారేమో. వంశీ ఒకవేళ ఈరోజు మీ కస్టడీలోకి తీసుకోవచ్చు, కానీ వితిన్ 24 hours వంశీ విల్ గెట్ బెయిల్. తర్వాత ఏం చేస్తారు అంటే చట్టం మీ చుట్టం అవుతుందా? మీరు అధికారంలో 5 సంవత్సరాలు మాత్రమే ఉంటారు, లేకపోతే ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే 2 సంవత్సరాలు మాత్రమే ఉంటారు. 2 సంవత్సరాలకి ఇప్పటికై 9 నెలల్లో 8 నెలల్లో తేలిపోయి ఈ తెలుగుదేశం పార్టీకి పొరపాటున ఓటేసేవరా బాబు అని ప్రజలు భావిస్తున్న సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ని మీరు ఎంచుకున్నారు. హత్యలు, అరెస్టులు, బెదిరింపులు, లేకపోతే దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బెదిరించలేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాటి ద్వారా మీరు ఏమైనా చేయాలంటే మీ తాతల తరం కూడా కాదు. రాసుకోండి. స్పెషల్ కోర్టులో సత్యవర్ధన్ నిజం చెప్పాడని మీ అహం దెబ్బతిందా? అంటే రాజ్యంలో ఉండేవాడికి, ముఖ్యమంత్రికైనా సరే ఇంకొక మంత్రికైనా సరే అహం దెబ్బతింటుందా? చట్ట ప్రకారం కాదా మీరు పరిపాలన చేయాల్సింది? చట్టాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటారా? ఈరోజు మీరు ఏ సమాధానం చెప్తారు సుప్రీంకోర్టుకి? మీరు చెప్పిన డైరెక్షన్ ప్రకారమే బాబు మేము లోయర్ కోర్టుకి వెళ్ళాం, లోయర్ కోర్టులో నాకు సంబంధం లేని కేసుని నన్ను ఇరికించి పెట్టారు, నాకు సంబంధం లేదు, ఇదంతా అబద్ధమని సత్యవర్ధన్ ఈ అట్రాసిటీ కేసు కూడా అబద్ధమని చెప్పిన తర్వాత సత్యవర్ధన్ కుటుంబాన్ని ఎస్సీ అయినంత మాత్రాన వాళ్ళతోటి మళ్ళా వాళ్ళని బెదిరించి హర్షవర్ధన్ని పక్కకి నెట్టేసి అతను ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి వంశీని అరెస్ట్ చేయండి అనే ఒక నూతన చట్టాన్ని వీళ్ళు సృష్టించారు. ఫ్రమ్ వేర్ యూ గాట్ దిస్ అథారిటీ మై డియర్ రోలర్స్? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? మీరేమనుకుంటున్నారు అసలు మీ గురించి? బెదిరి పెట్టాలనుకుంటున్నారా? బెదిరి పోయేవాళ్ళు ఉన్నారనుకుంటున్నారు ఇక్కడ? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి 1000 గొంతులు ముందుకు వస్తాయి. మా హక్కుల్ని మీరు హరించడానికి కోర్టులను కూడా లెక్క చేయకుండా, చట్టాలను కూడా లెక్క చేయకుండా మీరు గోండాల్లాగా బరి తెగించి, లేదా మీకున్నటువంటి ఎక్కడో పొట్టలో ఉన్నటువంటి కక్షని పైకి లాగి వీళ్ళని ఈ విధంగా చేస్తేనే మాట్లాంటారు అనుకొని వస్తే మీకన్నా నియంతలు మట్టిలో కలిసిపోయారు. ఇది నియంత్రణ రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిపాలిస్తే మేము ప్రతిపక్షంగా సహకరిస్తాం. మీరు నియంత్రణగా మారితే మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. మీరు కుట్రదారులుగా మారితే మీ కుట్రల్ని ఎలా ఛేదించాలో మాకు తెలుసు. మీరు చట్ట వ్యతిరేకంగా మీరుంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉంటాం. మీరు లాకి వ్యతిరేకంగా పోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రతి హక్కును ఉపయోగించుకుంటాం. ఏం జ్యుడిషియరీ మాకు తెలీదా? మేము పరిపాలించలేదా? మేము పరిపాలించినప్పుడు ఎప్పుడైనా సరే అన్యాయంగా ఎవడి మీదన్నా ఎక్కడైనా సరే